రేబీస్కు ప్రతి 9 నిమిషాలకు ఒకరు బలి అంట. వాయబ్బా, రేబీస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరిని బలి కొంటుందని WHO తెలిపిందంట. డబ్ల్యూహెచ్ఓనే తెలిపిందయ్యా. రేబీస్కు ప్రతి 9 నిమిషాలకు ఒకరు బలి అవుతున్నారంట. చాప కింద నీరులాగా లేదా ఇది వార్త? WHO అంటే వరల్డ్ హెల్త్ అదే ప్రకటించింది. అత్యవసరంగా వ్యాక్సినేషన్ అవగాహన చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 100% ఇది వ్యాక్సినే కాదు, అవగాహన కూడా చాలామంది లేక ఆ గోర్లు గీకించుకోవడం, దాన్ని ముద్దాడడం, ఈ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అత్యవసరంగా వ్యాక్సినేషన్ అవగాహన చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రపంచవ్యాప్త మరణాల్లో 3వ వంతు భారతదేశంలోనే జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందంట. కేవలం అవగాహన లేకపోవడంలో భారతదేశంలో ఎక్కువ మరణాలు ఉన్నాయంట. WHO చెప్తుంది, మరి నేను చెప్తున్నా ముచ్చట కాదు ఇది. దేశంలో వీధి కుక్కల సంఖ్య కోట్లలో ఉండడమే దీనికి కారణం. రేబీస్ సంక్రమణకు అడ్డుకునేందుకు కుక్కలకు సామూహికంగా వ్యాక్సినేషన్ తర్వాత PEP సకాలంలో అందడం కీలకమని ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా WHO చెప్పింది. IDSP అంటే ఇంటిగ్రేటెడ్ డిసీజు సర్వేలైన్స్ ప్రోగ్రామ్ అట. కింద పార్లమెంటుకు సమర్పించిన సమాచారం మేరకు 2024 సంవత్సరంలో భారతదేశంలో 37 లక్షల కుక్క కాటు కేసులు అంట. 37 లక్షలంట. 54 అనుమానిత రేబీస్ మరణాలు సంభవించినాయట. ఇక 2023లో 286 రేబీస్ సంబంధిత మరణాలు సంభవించాయని DAHD అంటే పశు సంవర్ధక డైరీ విభాగం చెప్పింది, నివేదించిందంట. కాగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా రేబీస్ అంతమొందించాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా ఎక్స్లో పేర్కొన్నాడంట. ఇక NRCP ద్వారా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తుందని, వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తుందని పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్ 70% సాధిస్తే రేబీస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయచ్చని పలు దేశాల్లో నిరూపితమైందంట. ఈ వార్త కొంచెం మనకు నిజంగానే సిగ్గు అనిపిస్తుంది. కుక్క కాట్ల మరణాలతో చనిపోయే దేశాలలో మనదే ఉందంట భారతదేశం, కేవలం అవగాహన లేకపోవడం వల్ల. కుక్కలు అంటే ముద్దు వేస్తారు, దానికి వ్యాక్సినేషన్ అయిపోయారు. అంటే పెంచుకునే కుక్కలకు వేయించుకోవచ్చులే, కానీ ఈ వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ ఉండదు, ఏముండదు. ఇక దానిలో మనం పోతుంటే కరవడం, మీనవాడి కరవడం, రకరకాల. రేబీస్ వ్యాధి ఎంత డేంజర్ తెలుసా? అత్యంత డేంజర్. అది ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు, కానీ ఎయిడ్స్ కంటే డేంజర్ అని చెప్పాలి. ఒక్కసారి ఎంట్రీ అయిందంటే అది శరీరంలోకి, అది కరిచిందంటే, లేకపోతే కుక్క కరిచిందంటే, లేకపోతే గోర్రె గీకిందంటే 24 గంటలు తిరగక ముందుకే పోవాలి, వ్యాక్సినేషన్ వేసుకోవాలి. సరే ఓ రోజు అటు ఇటు అయినా ఏం కాదనుకోండి, కానీ కనీసం 2 రోజులు 3 రోజుల లోపల వేయించుకోవాలంట. 3 రోజుల లోపు నీ వ్యాక్సిన్ వేయించుకోలేదంటే, ఇక రేబీస్ వ్యాధి నీ శరీరంలోకి వచ్చిందంటే నువ్వు ఎన్ని వ్యాక్సిన్లు వేసుకున్నా అవుతుందే. నువ్వు ఎన్ని వ్యాక్సిన్ లేదు, ఇంకా ప్రపంచంలో వైద్యుడే లేడు మళ్ళీ. దానికి ఇంకా మళ్ళీ వేరే వ్యాక్సినే లేదు. అంత డేంజర్ అది. అందుకే చాలా జాగ్రత్త ఉండాలండి కుక్కలతోటి. విశ్వాసానికి మారుపేరే, కానీ జాగ్రత్త ఉండాలి. పెంచుకునేటోళ్ళు జాగ్రత్త ఉండాలి, ఆ వీధి కుక్కలతో జాగ్రత్త ఉండాలి. ఇక కొందరు అయితే ఆట పెడతారు వీధి కుక్కలతోటి, తమాషా చేస్తారు. చాలా జాగ్రత్త ఉండాలి. ఈ వార్తలు WHO చెప్తుంది, మనం చెప్పే ముచ్చట కాదు ఇది. రేబీస్కు ప్రతి 9 నిమిషాలకు ఒకరు బలి అవుతున్నారు అంటే ఏ స్థాయిలో విజృంభిస్తుందో. ఇది ఎట్లుంది తెలుసా? నాకు చాప కింద నీరులా వస్తుంది. మనకు తెలియదు వస్తున్నట్లు నీరు చాప కింద అట్లా వస్తుంది. జాగ్రత్త ఉండండి ప్రజలారా. WHO చెప్పిన ఈ సర్వేలు చెప్తుంది కుక్క కాట్లకి ఎంత డేంజర్ అనేది. ఇక ఈ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి ఈ వీధి కుక్కలపై. వ్యాక్సినేషన్ వేయడం కానీ, లేకపోతే బర్త్ కంట్రోల్ చేయడం కానీ, ఇవి చేయండి. అనవసరంగా చచ్చిపోతున్నారు. ఇవి ప్రజలు కూడా వాళ్ళ తిప్పలు వాళ్ళు పోతుంటే అవి మెంటల్ ఖరాబ్ అయ్యి అవి కరుస్తున్నాయి. ఏం చేయాలి? అట్లుంది పరిస్థితి. కానీ చాలా జాగ్రత్త ఉండాలి. రేబీస్ వ్యాధి మహా డేంజర్, చాలా డేంజర్, మామూలు డేంజర్ కాదు అది. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నా రేబీస్ గురించి, చెప్తూనే ఉన్నా. మహా డేంజర్. కుక్కలతో చాలా జాగ్రత్త ఉండాలి.